అండ్ ఎస్ ఈరోజు వచ్చేసి మా మరదల వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్, అదే ఓణీల ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. ఎస్ బ్యూటిఫుల్. ఫస్ట్ వచ్చేసి ఎల్లో, సో హల్దీ కాబట్టి ఎల్లో వేసుకున్నాను నేను. నాన్ కలర్స్లో ఉన్న ఈ ఇద్దరు చూడండి, ఆడి గ్రీన్, ఇదో రకమైన గ్రీన్. హలో ఫ్రెండ్స్, సో ఎస్ ఇప్పుడు వచ్చేసి నేను స్టాకప్ చేసుకున్నాను అనమాట న్యూ ప్రొడక్ట్స్ ఫ్రమ్ అమెజాన్. ఎందుకంటే ఇప్పుడు మనకి అమెజాన్లో బోల్డ్ అండ్ ఆఫర్స్ ఉన్నాయి. సో మంచి ప్రైసెస్కి వస్తే మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి నేను తీసుకున్నది బేర్ ఎనాటమీ నుంచి యాంటీ డాండ్రఫ్ షాంపూ. సో బయట ఎక్కువ షూట్స్కి వెళ్ళేటప్పుడు ఫుల్ డాండ్రఫ్ అవుతుంది ఈ హీట్కి, ఆ డస్ట్కి, పొల్యూషన్కి. సో ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో స్టాకప్ చేసుకున్నాను అనమాట. అండ్ అనదర్ వన్ వచ్చేసి విష్ కేర్ నుంచి ట్రిపుల్ బాండ్ రిపేర్ షాంపూ. ఇది కూడా బాండింగ్కి ఈజీగా ఉంటుంది, లైక్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో సల్ఫేట్ అండ్ పారాబిన్ ఫ్రీ ఉన్నాయి కాబట్టి హెయిర్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. రిపేర్స్ డ్యామేజ్ అండ్ డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్కి అయితే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది నా సెకండ్ బాటిల్. సో ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేసి మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను అనమాట, అంత బాగా యూజ్ అవుతున్నాయి కాబట్టి. అండ్ యు నో దిస్, నేను మెనీ వీడియోస్లో నేను చూపించాను విష్ కేర్ వాళ్ళది సన్ స్క్రీన్, నియాసినమైడ్ అండ్ ఆయిల్ బ్యాలెన్స్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. లైట్ అండ్ మ్యాట్ ఉంటుంది. ఇందులో ఓట్స్ ఎక్స్ట్రాక్ట్, జింక్, సికా అండ్ సెరమైడ్స్ కూడా ఉంటాయి. సో మై ఫేవరెట్. నేను చాలా బాటిల్స్ వాడేసాను ఇందులోని. సో సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో SPF 50+++ ఉన్నది. కాంబినేషన్ స్కిన్కి, యాక్నీ ప్రోన్ స్కిన్కి, వాటికైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మై ఫేవరెట్ బాడీ వైజ్ అనమాట. ఇది రోల్ ఆన్ అండర్ ఆర్మ్స్కి. ఇందులోని 4% AHA ఉంటుంది. సో సిలికాన్ ఫ్రీ, పారాబిన్ ఫ్రీ ఉంటుంది. ఇదైతే స్వెట్ కంట్రోల్ కూడా అవుతుంది నాకు, అండ్ బాడీ ఆర్డర్ కూడా రాకుండా హెల్ప్ చేస్తుంది ఈ ప్రోడక్ట్. సో దిస్ ఇస్ ఆల్సో మై థర్డ్ బాటిల్ ఐ థింక్. అండ్ ఇంకా లాస్ట్ వచ్చేసి విష్ కేర్ వాళ్ళది డ్రై షాంపూ. ఇది పౌడర్ ఫామ్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి లాట్ ఆఫ్ గ్రీజినెస్, లైక్ ఏమంటారు, స్వెట్ అదంతా వస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి టైం లేదు అని అనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్. నేను ఇది కూడా రీస్టాక్ చేసుకున్నాను. ఒక డబ్బా ఆల్రెడీ వాడేసాను. చక్కగా పౌడర్ టైప్లో ఉంటుందన్నమాట. జస్ట్ ఇట్లా అనుకుంటే సరిపోతుంది. జస్ట్ అట్లా డ్రై షాంపూ లాగా కంప్లీట్ యూజ్ అవుతుంది. అస్సలు గ్రీజీనెస్ ఉండదు, స్వెట్ ఉండదు, స్మెల్ కూడా రాదు. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా ఇవి ప్రొడక్ట్స్ యూజ్ అవుతాయి అనుకుంటే లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కొత్తగా పర్చేస్ చేసి వాడుతున్నవైతే అసలు కాదు. సో ఆల్రెడీ పర్చేస్ చేసుకొని యూజ్ చేసిన తర్వాత నాకు బాగా నచ్చి మళ్ళీ రీస్టాక్ చేసుకున్నాను ప్రొడక్ట్స్ అనమాట. సో మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే ప్లీజ్ డూ చెక్అవుట్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఎస్ ఈరోజు వచ్చేసి బ్యూటిఫుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఎస్ ఈరోజు వచ్చేసి మా మరదల వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్, అదే ఓణీల ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. సో మా మేనమావ వాళ్ళ మనవరాలు ఫంక్షన్. సో ఇంట్లో ఫంక్షన్ కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాం. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్ ఉన్నది ఈరోజు. అండ్ రేపు వచ్చేసి శారీ ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ రేపు మార్నింగ్ అనమాట. సో మోస్ట్లీ నేను పర్సనల్గా ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఎంతవరకు కవర్ అవుతుందో తెలీదు, ఎంతవరకు వీలైతే అంతవరకు నేను కవర్ చేస్తాను అనమాట ఈ ఈవెంట్ని. సో ఐ హోప్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎస్ బ్యూటిఫుల్. ఫస్ట్ వచ్చేసి ఎల్లో, సో హల్దీ కాబట్టి ఎల్లో వేసుకున్నాను నేను. బోర్డ్ ఎక్స్ప్రెషన్ అంటే హల్దీ తర్వాత మెహందీ ఫంక్షన్ అనమాట. సో దీని తర్వాత మేము అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటాము. సో నీకు ఎల్లో టీషర్ట్ ఉంది కానీ పెట్టాను కార్లో చూద్దాం అన్నట్టుగా. ప్రస్తుతానికి అయితే లిక్లేజ్ది అయితే మంచిగా గ్రీన్ కుర్తా పైజామా.
నేనైతే డ్రెస్ నేనైతే కంప్లీట్ ఎల్లోకి మక్కీ ఎల్లో డ్రెస్ అయితే వేసుకున్నాను. అంటే ఎల్లోకి ఎల్లో పక్కా ఎల్లో అని. సో ఇది వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ, ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ. అండ్ నా బ్యాంగిల్స్ చూసారు ఎలా వేసుకున్నాను ఈసారి, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. నాకు ఎందుకు ఇలా వేసుకోవాలనిపించింది. నెక్స్ట్ మెహందీకి కూడా ఈ బ్యాంగిల్స్ సెట్ అయిపోతాయి కదా. ఆబ్వియస్లీ రెడ్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ వచ్చేసి ఎనీ డ్రెస్ మీద హ్యాపీగా బిందాస్గా వేసేసుకోవచ్చు. అండ్ నేను ఏంటంటే ఎన్నిసార్లు వచ్చినా కూడా ప్రతిసారి నేను స్టిక్కర్స్ మర్చిపోతుంటాను ఇంటి నుంచి తేవడానికి. మా మరదల పెద్దగా ఇట్లా మంచి మంచి స్టిక్కర్స్ అలా వాడదు, వెరీ నార్మల్ స్టిక్కర్స్ వాడుతుంది. సో ఫైనల్గా ఇవి తెప్పించుకున్నాను, స్టోన్స్వి మంచిగా రెడ్వి. అవి వాడతాను, నేను వాడే స్టిక్కర్స్ లేవు, తెచ్చుకోలేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపోయి హెయిర్ అయితే ఏం చేసుకోలేదు, ఓపెన్ హెయిర్తోని జస్ట్ ఇక్కడ ట్విస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. మంచిగా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. సో మా వాళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు. రెడీ అవగానే లెట్ స్టార్ట్ హల్దీ అండ్ మెహందీ. హలో. సో కొంతమంది కొన్ని కార్లో మా కార్లో ఎవరెవరు వచ్చారంటే మా వేదిత, మా కన్నమ్మ. హలో. సో ఎస్ మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇంకా వేరే కార్లలో అందరూ వస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఫుల్ రచ్చ చేద్దాం అని అనుకుంటున్నాను. తెలీదు ఏం జరుగుతుందో. ఏమిరా బాలరాజు, నీకు కరెక్ట్గా మీన్ చేస్తారా? నేను మనం అయితే వచ్చేసాం. వెల్కమ్ టు హల్దీ అండ్ మెహందీ సెరమనీ. రిసార్ట్లో చేస్తున్నారు. ఇంకో ఇక్కడ అవుతుంది ఆల్రెడీ. హలో, హాయ్ 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 హాయ్. ఏ మా హీరోయిన్ ఎంట్రీ తగ్గేదేలే. ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు కదా, ఏం జరగట్లే. అందరూ ఎక్కడ పానీపూరి తిన్న ఎంట్రా పిల్లలు ఎక్కడికి వచ్చినా ఫంక్షన్కి వచ్చినా పానీపూరీల మీదే పడ్డారు. సో ఫంక్షన్ అయితే ఎటు స్టార్ట్, అంతా ఫోటోషూట్ అయితే అవుతుంది. ఎవ్రీబడి ఇన్ ఎల్లో. నాన్ కలర్స్లో ఉన్న ఈ ఇద్దరు చూడండి, ఆడి గ్రీన్, ఇదో రకమైన గ్రీన్. అబ్బా 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 ఎల్లో వేసుకోమంటే వేసుకోలేదు. చైతి అమ్మా తినాలి. పానీపూరి తింటున్న తేజ సతీ సమేతంగా పానీపూరి తింటున్నారు.
సో హల్దీ ఫంక్షన్ నుంచి మెహందీ ఫంక్షన్ మేము రెడీ. డ్రెస్ చేంజ్. గా పెట్టించుకున్నారు. నేను మన రష్మిక మందన ట్రెండింగ్ మెహందీ పెట్టించుకున్నాను.
కజ్జికాయ్, పుల్కా, పుల్కా, పన్నీర్ కర్రీ, బిర్యానీ, వెజ్ బిర్యానీ, చికెన్. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ? పెరుగన్నం, రైతా. నిన్నంతా మేము ఫుల్ ఎంజాయ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. నెక్స్ట్ డే నేనైతే ఇలా రెడీ అయిపోయాను సింపుల్గా. మంచిగా పర్పుల్ కలర్ బనారస్ పట్టు శారీ వేసుకున్నాను అండ్ కాంట్రాస్ట్ వేసుకున్నాను అనమాట బ్లౌజ్. సో అండ్ వెరీ కాంట్రాస్ట్ జ్యువెలరీ వేసుకున్నాను నేను, ఎందుకంటే ఇది గోల్డ్ కాబట్టి. తాడు నల్ల డ్రెస్సులు కామన్ కాబట్టి వేసుకున్నా. బ్యాంగిల్స్ కొంచెం హెవీగా వేసుకున్నా. యా చాలామందికి నచ్చాయి ఈ బ్యాంగిల్స్, బట్ వేసుకున్నా మంచిగా. అగో మా వేక్క కూడా రెడీ అయిపోయింది. హలో హలో మంచిగా లంగా వండి వేసుకొని అందంగా రెడీ అయిపోయింది మా వేది తల్లి. వెళ్ళిపోదామా ఫంక్షన్కి? చాలు. సో బొమ్మల కొలువు అనమాట ఇది. చూపిస్తా మీకు, చూడండి భలే ఉన్నాయి డాల్స్.
ఇదంతా వెండి సామాను డెకరేషన్ అన్నమాట. ముగ్గురు మీ ఇద్దరు విన్నర్ 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 అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ విజయ్ అప్పుడు డేస్ కదా మర్చిపోయారండి ఒక్కొక్కటి స్వీట్ బూర్లు వెజ్ బిర్యానీయా పనసకాయ బిర్యానీ ఇదేంటిది ఓకే పన్నీర్ కర్రీ ఇదేంటిది బూందీ కూర అయి ఉంటుంది ఓకే అదే మీల్ మేకర్ రైస్ క్యారెట్ సొరకాయ హల్వా బూర్లు మటన్ దమ్ బిర్యానీ రైతా కర్రీ అండి చికెన్ కర్రీ గోంగూర ప్రాన్ కౌన్సపెట్ట ఫ్రై వంజరం ఫ్రై గుడ్డు కూర ఎండినెత్తలు గుడ్డు కూర బోటి గోంగూర తలకాయ మాసం రైస్ బొమ్మడాల పులుసు రైస్
సాంబారు, రసం, పాపడ్, పెరుగు అండ్ పికిల్స్. ఇది ఐటమ్స్ అండ్ ఇది జనాలు. ఇది వెజ్ సెక్షన్. ఇదంతా వెజ్ సెక్షన్ అన్నమాట. ఎలా ఉన్నాయి వంటకాలు? సూపర్. హలో స్వేస్, మొత్తానికి అయితే ఈ ఫంక్షన్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. లికో ఆడి కూడా అలసిపోయాడు, మేము కూడా అలసిపోయాం. భోజనాలు అయితే అదిరిపోయి చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఈ వ్లాగ్ చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్ అని చేయండి. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై నౌ. బై.